Hi, hello students. Welcome to CRT Online official channel. Myself Prasanna Kumar, and today topic is ratio and proportion. Last videos lo manam two parts cheskunnam. Okay, ఇది part 3. So continuation. Okay, and next question is monthly income of Ravi and Anurag. Monthly income of Ravi and Anurag. రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 5:4. అండ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు ఎంత 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 1200, ఒక్కొక్కరు ఎంత సేవ్ చేస్తున్నారంటే 1200 సేవ్ చేస్తున్నారు. దేర్ మంత్లీ ఇన్కమ్స్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇన్కమ్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకే, ఇక్కడ రవి అండ్ అనురాగ్ ఉన్నారు. రవి అండ్ అనురాగ్ రేషియో ఎంత ఉందంటే 5:4. దేనిది? ఇన్కమ్ది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఉందంటే 4:3. నెక్స్ట్ సేవింగ్ ఎలా వస్తుందంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేయాలి. సో ఇక్కడ నుంచి చూడండి, నేను డైరెక్ట్గా రేషియోస్ నుంచి తీస్తున్నాను. ఎందుకు డైరెక్ట్గా రేషియోస్ నుంచి తీస్తున్నాను అంటే వాళ్ళిద్దరు డిఫరెన్స్ కూడా సేమ్, అంటే వాళ్ళిద్దరు సేవింగ్స్ కూడా సేమ్. సో వాళ్ళిద్దరు సేవింగ్స్ 1200. సో మనం ఇక్కడ డైరెక్ట్గా రేషియోస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 5 - 4 ఎంత? 1. అలాగే 4 - 3 ఎంత? 1. సో ఈచ్ సేవ్స్ 1 పార్ట్ సెపరేట్లీ. ఓకే, సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే 1200. ఒక్కొక్కరు ఎంత సేవ్ చేస్తున్నారంటే 1200. ఒక్కొక్కరు 1200 సేవ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్కమ్ అడుగుతున్నాడు. మంత్లీ ఇన్కమ్ అంటే ఎవరిది? రవి ఇన్కమ్. రవి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. రవి ఇన్కమ్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 5 × 1200 ఎంత అవుతుందంటే 6000. నెక్స్ట్ అలాగే 4 పార్ట్స్ ఇచ్చాడు. 4 పార్ట్స్ అంటే 4 × 1200 ఎంత అవుతుందంటే 4800. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో ఇది ఫస్ట్ మెథడ్ ఇది. ఓకే, సో మీకు ఇప్పుడు సెవరల్ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ మెథడ్ ఏముందంటే ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఇన్కమ్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో అన్ని ఇన్కమ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇన్కమ్స్ రేషియో కూడా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే 5:4. సో సెకండ్ మెథడ్ ఎలా చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 5 పార్ట్స్ వచ్చింది, 4 పార్ట్స్ వచ్చింది. ఓకే, రవి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. అనురాగ్ ఇన్కమ్ 4 పార్ట్స్. 5 + 4 ఎంత? 9 పార్ట్స్. సో సమ్ ఆఫ్ దైర్ ఇన్కమ్స్ ఎన్ని పార్ట్స్ అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ అంటే 9 × సంథింగ్ అని అర్థం. 9 × సంథింగ్ అంటే 9 మల్టిపుల్ అని అర్థం. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే 6000 + 4800 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 10800 వస్తుంది. ఓకే, 10800 అంటే సో అది ఎంత అవుతుందంటే 9 మల్టిపుల్ అవుతుంది. 108 అంటే అక్కడ 9 మల్టిపుల్. సో అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఉంది ఇక్కడ 80 + 64 ఎంతంటే 144. 144 కూడా 9 మల్టిపుల్. సో అది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 90 + 72 అంటే 9 మల్టిపుల్ + 9 మల్టిపుల్ గివ్స్ 9 మల్టిపుల్ ఓన్లీ. ఓకే, 90 + 72 అంటే 162. 162 కూడా ఎంత అవుతుంది? 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 20 + 16 ఎంత? 36 అవుతుంది. 36 కూడా 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 7 అనేది 5. 7 + 5 ఎంత? 12. ఇది 9 మల్టిపుల్ కాదు. అంటే 4 ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 1 2 3 4 ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ 4 ఆప్షన్స్లో కూడా అంటే నేను ఇలా ఆప్షన్స్ ఇచ్చాను కాబట్టి 4 ఆప్షన్స్లో కూడా రైట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. బట్ మీకు ఆప్షన్స్ ఇచ్చేది నేను కాదు కాబట్టి సో ఆ 4 ఆప్షన్స్లో ఈజీగా మీరు చూస్ చేసుకోవచ్చు ఏది 9 మల్టిపుల్ అనేసి. సో ఈ మెథడ్ కూడా ట్రై చేయండి అందరూ. సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ మస్ట్ బి 9 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్ చెప్తాను చూడండి. థర్డ్ మెథడ్ ఏంటంటే ఇన్కమ్స్ రేషియో అనేది ఎంత ఉండాలంటే 5:4 ఉండాలి. ఇన్కమ్స్ రేషియో ఎంత ఉండాలి? 5:4. సో చెక్ ఇన్కమ్ రేషియో 5:4. సో చూడండి ఇక్కడ 0000 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 12 4s 12 5s. ఇక్కడ 5:4 రేషియో వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా 0000 క్యాన్సిల్ అయిపోతే 16 4s 16 5s. ఇక్కడ కూడా 5:4 వచ్చింది. నెక్స్ట్ 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనే, ఇక్కడ చూడండి 18 4s 18 5s. ఇక్కడ 5:4 వచ్చింది. ఇక్కడ కూడా 0000 క్యాన్సిల్ అయిపోతే ఫోర్త్ ఆప్షన్ 4 4s 4 5s. ఇక్కడ కూడా నేను అన్నీ కూడా 5:4 వచ్చేలా ఇచ్చాను. బట్ మీకు ఆప్షన్స్ ఇచ్చేది నేను కాదు కాబట్టి అక్కడ కూడా 5:4 అనే ఆప్షన్ అనేది ఒకటి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ థర్డ్ మెథడ్ని యూజ్ చేసుకొని మీరు ఇన్కమ్ రేషియో అనేది 5:4 అవుతుందా లేదా ఆప్షన్స్ వెరిఫై చేసుకొని చెక్ చేయొచ్చు. లాస్ట్ ప్రీవియస్లో అయితే ఫస్ట్ మెథడ్ చెప్తున్నప్పుడు అది సో అది ప్రాసెస్, అది ఎలా చేయాలని చెప్పేసి. సెకండ్ మెథడ్ చెప్పేది షార్ట్కటే, థర్డ్ మెథడ్ చెప్పేది కూడా షార్ట్కటే. సెకండ్ మెథడ్ చెప్పింది ఏంటంటే సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ మస్ట్ బి 9 మల్టిపుల్. ఎందుకంటే 5 parts + 4 parts గివ్స్ 9 parts.
నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏం చెప్తున్నానంటే రేషియో ఇన్కమ్స్ రేషియో మస్ట్ బి ఇన్ 5:4 5:4 రేషియోలో ఉండాలి. ఓకే, సో అది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ చూడండి. సో ఫోర్త్ మెథడ్ ఏమున్నదంటే ఎక్స్పెండిచర్ రేషియో 4:3 అవ్వాలి. ఎక్స్పెండిచర్ రేషియో 4:3 అవ్వాలి. ఎలా చెక్ చేద్దాం అంటే ఇన్కమ్ నుంచి సేవింగ్ తీస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 అంతా 6,000. సో ఇక్కడ నేను 00ని నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది. చిన్న వాల్యూస్ తీసుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తాయి. ఫస్ట్ ఓడి శాలరీ ఇన్కమ్ ఎంత 60 అనుకుంటున్నాం. సెకండ్ ఓడిది ఎంత 48. 60 నుంచి ఇన్కమ్ నుంచి ఏం తీసేయాలి, సేవింగ్ తీసేయాలి. ఒక్కొక్కటి ఎంత సేవ్ చేస్తున్నాడు రా 1200ని అన్ని 00 మైనస్ తీసి చేస్తున్నాను, అంటే 00 రిమూవ్ చేసి తీసుకుంటున్నాను వాల్యూస్. ఎందుకంటే పెద్ద వాల్యూస్ కన్నా చిన్న వాల్యూస్ తీసుకోవడం ఈజీ. అన్నిట్లో కామన్గా 00 ఉన్నాయి కాబట్టి ఆ 00 కాకుండా రిమైనింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా, అంటే ఫస్ట్ వాడి ఇన్కమ్ 60 రూపీస్ అయితే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 60 నుంచి 12 తీస్తే ఎంత 48. ఎందుకు అలా తీస్తానంటే ఇన్కమ్ నుంచి సేవింగ్ తీస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇన్కమ్ ఎంత ఫస్ట్ వాడి ఇన్కమ్ 60 అని ఇచ్చాడు వాడు. ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఓకే, 60 మైనస్ ఫస్ట్ వాడి సేవింగ్ ఎంత 12, మరి సెకండ్ వాడి సేవింగ్ కూడా 12. ఓకే, 60 మైనస్ 12 చేస్తే 48. నెక్స్ట్ సెకండ్ వాడి ఇన్కమ్ ఎంత 48 మైనస్ 12 చేస్తే ఎంత వచ్చింది 36. వీళ్ళిద్దరు రేషియో ఎంత రావాలి 4:3 రావాలి. ఓకే, 12 4s 12 3s ఇలా చెక్ చేసుకుంటారు. 4:3 ఏం రావాలంటే 4:3 రావాలి. ఏంటి ఎక్స్పెండిచర్ రేషియో. అలా ప్రతిదానికి చెక్ చేసుకుంటారు. ఏదైతే 4:3 వస్తుందో అదే ఆన్సర్. ఓకేనా, సో ప్రాసెస్ చేయకుండా ఎలా షార్ట్కట్లో చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు అంటున్నాను. ఓకేనా, ఇది ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ కూడా చెప్తాను చూడండి. ఫిఫ్త్ మెథడ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ మస్ట్ బి 7 మల్టిపుల్. ఇక్కడ చూడండి 4 + 3 ఎన్ని పార్ట్స్ అంటే 7 పార్ట్స్. ఎక్స్పెండిచర్స్ అనేవి 7 పార్ట్స్ అవ్వాలి. చూడండి ఆల్రెడీ ఫోర్త్ ఆప్షన్ అంటే ఫోర్త్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత ఫస్ట్ వాడి ఎక్స్పెండిచర్ ఎంత 48, సెకండ్ వాడి ఎక్స్పెండిచర్ ఎంత 36. 48 + 36 ఎంత 84 అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేసుకోవాలి. ఓకేనా, 84 అనేది 7 మల్టిపులే కాబట్టి ఎక్స్పెండిచర్ 7 మల్టిపుల్ సమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ 7 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. సో ఇలా వెరిఫై చేసి చెక్ చేయొచ్చు అని అంటున్నాను. ఓకేనా, ఇలా 5 మెథడ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు ఈ 5 మెథడ్స్ డిస్కస్ చేశానంటే ఒక్క క్వశ్చన్ ఇచ్చి 5 మెథడ్స్ డిస్కస్ చేయడం బెటర్. ఎందుకంటే 5 క్వశ్చన్స్ ఇచ్చి 5 డిఫరెంట్ మెథడ్స్ డిస్కస్ చేసే కన్నా ఒక క్వశ్చనే ఇన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్తే కొంచెం మీకు ఈజీ అనిపిస్తుంది, నాకు కూడా ఈజీ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1:2. ఓకే, బట్ 2 బాయ్స్ 2 గర్ల్స్ లెఫ్ట్ అయ్యారు. ఓకే, 2 బాయ్స్ లెఫ్ట్ అయ్యారు, అలాగే 2 గర్ల్స్ కూడా లెఫ్ట్ అయ్యారు. అప్పుడు రేషియో ఎంత అయిపోయిందంట 1:3. ఈక్వల్గా వెళ్ళిపోయారు. ఓకే, హౌ మెనీ పీపుల్ వర్ ఎట్ ద పార్టీ ఒరిజినల్లీ. ఈక్వల్గా వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళిద్దరు డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. అంటే సపోజ్ బాయ్స్ అనేవారు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, గర్ల్స్ అనేవారు 6 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 2 మెంబర్స్ వెళ్ళిపోయారు, ఇందులో 2 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో బాయ్స్ గర్ల్స్ డిఫరెన్స్ అంతా ఇనిషియల్గా 2 ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి బాయ్స్లో 4 మెంబర్స్ ఇంతకుముందు ఉండేవారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 4 ఉండేవారు. ఇప్పుడు 2 మెంబర్స్ వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు 2 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, గర్ల్స్లో 6 మెంబర్స్ ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు 2 మెంబర్స్ వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు 4 మెంబర్స్ అయ్యారు. సో ఇంతకుముందు డిఫరెన్స్ 2 అయ్యింది, ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఎంత అయింది 2 అయింది. అంటే ఏం చేంజ్ అవ్వట్లేదు అంటే డిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే ఈక్వల్గా వెళ్ళిపోతున్నారు. బాయ్స్ అనేది ఇక్కడ 2 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు, గర్ల్స్ అనేది 2 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. సో ఈక్వల్గా వెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ అంటే ఇక్కడ డిఫరెన్స్ చూసారా 1 పార్ట్కి 2 పార్ట్కి డిఫరెన్స్ 1, ఇక్కడ 1 పార్ట్కి 3 పార్ట్స్కి డిఫరెన్స్ 2. అంటే ఈ డిఫరెన్స్ని ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది 2 వచ్చింది. డిఫరెన్సెస్ని 1:2 డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఆ డిఫరెన్స్ని ఈ రేషియోతో మల్టిప్లై చేయాలి. 1:3ని మల్టిప్లై చేయాలి. అంటే ఈ డిఫరెన్స్ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఈ 2ని ఈ రేషియోతో మల్టిప్లై చేయాలి 1:2. ఓకేనా, 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు అప్డేటెడ్ రేషియో అంటూ వస్తుంది. బాయ్స్కి గర్ల్స్కి అప్డేటెడ్ రేషియో అంటూ వస్తుంది. ఓకేనా,
అప్పుడు అప్డేటెడ్ రేషియో ఎంత 2తో మల్టిప్లై చేస్తే ఈ రేషియోని 2 ఇంటూ 1 ఎంత 2, 2 ఇంటూ 2 ఎంత 4, నెక్స్ట్ 1 ఇంటూ 1 ఎంత 1, 1 ఇంటూ 3 ఎంత 3. ఇప్పుడు చూడండి, సో 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్ అయిపోయింది, 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ అయిపోయింది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 2 పార్ట్స్ నుంచి బాయ్స్ అనేది 2 పార్ట్స్ నుంచి 1 పార్ట్స్ అయిపోయింది అంటే 1 పార్ట్. సో ఎంతమంది డిక్రీజ్ అయిపోయారు అన్నాడు, బాయ్స్ 2 మెంబర్స్, అంటే 1 పార్టే 2 మెంబర్స్ అయితే 1 పార్టే 2 మెంబర్స్ అలా తీసుకోవచ్చు. లేకపోతే ఇంకో రకం గర్ల్స్ నుంచి అయినా 1 పార్ట్ అనేది 2 పార్ట్సే వస్తుంది, 2 మెంబర్స్ అని వస్తుంది. చూడండి, గర్ల్స్ అనేది ఇంతకుముందు 4 పార్ట్స్ ఉండేది, 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ అయిపోయింది, 4 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ అవడానికి డిఫరెన్స్ అంతా 1 పార్ట్. సో ఇంతకుముందు గర్ల్స్, ఇప్పుడు గర్ల్స్ ఎంత డిఫరెన్స్ అంటే 2 గర్ల్స్, ఇంతకుముందు గర్ల్స్ కన్నా ఇప్పుడు 2 గర్ల్స్ అనేవి లెఫ్ట్ అయ్యారు, అప్పుడు డిఫరెన్స్ అంతా 2 గర్ల్స్. సో ఇక్కడ 1 పార్ట్ 2 వస్తుంది. బాయ్స్లో చూసుకున్న 2 పార్ట్సే 2 గర్ల్సే, 1 పార్ట్ అనేది 2 గర్ల్సే. గర్ల్స్లో డిఫరెన్స్ చూసుకున్న 1 పార్ట్ అనేది 2 గర్ల్సే. ఓకే, హౌ మెనీ పీపుల్ వార్ ఎట్ పార్టీ ఒరిజినల్. పీపుల్ అంటే ఏంటి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తుంది కదా. ఇంతకుముందు ఒరిజినల్ అంటే ఇదేనా, ఒరిజినల్ అంటే 2:4, ఇది అప్డేటెడ్ రేషియో, ఇదే తీసుకోవాలి, ఇదే కన్సిడర్ చేసుకోవాలి. 2:4 అంటే 2 + 3 అంటే ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్. ఒరిజినల్ అంటే పీపుల్ అన్నాడు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది, 6 పార్ట్స్. ఓకేనా, 1 పార్ట్ వాల్యూ ఎంత 2, 6 పార్ట్స్ వాల్యూ ఎంత 6 × 2 ఎంత 12. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రాఫిట్ ఎర్న్డ్ బై అన్ ఆర్గనైజేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆఫీసర్స్ అండ్ క్లర్క్. సో ఆఫీసర్కి క్లర్క్కి ప్రాఫిట్ అనేది షేర్ చేసుకున్నారు. ఎలా షేర్ చేసుకున్నారంటే 5:3లో షేర్ చేసుకున్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ 45. ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారంటే 45 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అలాగే క్లర్క్స్ ఎంతమంది ఉన్నారంటే 80 మెంబర్స్ ఉన్నారు. అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఆఫీసర్, ఒక్కొక్క ఆఫీసర్ ఎంత రిసీవ్ చేసుకున్నారంటే 25,000 రిసీవ్ చేసుకుంటున్నారు. అలా ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారంటే 45 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 25,000 తీసుకున్నారంటే ఒక్కొక్కరికి 25,000 ప్రాఫిట్ వస్తుంది. అలాగే 45 మెంబర్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 45 × 25,000 ప్రాఫిట్ వస్తుంది. దాన్ని మల్టిప్లై చేయొద్దు, ఓకేనా. బట్ ఈ ప్రాఫిట్ ఎవరిది, 45 × 25,000 అనేది ఆఫీసర్స్ది. అంటే 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత 45 × 25,000. ఇక్కడ మనకేమడుతున్నాడు, వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్. అయితే 5 పార్ట్సే ఎంత ప్రాఫిట్ వస్తే ఆఫీసర్ అండ్ క్లర్క్కి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. అంటే టోటల్ ప్రాఫిట్ అంటే ఆఫీసర్కి వచ్చే ప్రాఫిట్, అలాగే క్లర్క్కి వచ్చే ప్రాఫిట్. ఓకే, ఆఫీసర్స్ 5 పార్ట్స్ ఉన్నారు, ఓకేనా. మరి క్లర్క్స్ 3 పార్ట్స్ ఉన్నారు. 5 + 3 ఎన్ని పార్ట్స్, 8 పార్ట్స్. 8 పార్ట్స్కి ఎంత వస్తుంది అని ఫైండ్ చేయాలి, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాము, 8/5 × 45 × 25,000, ఓకేనా. సో ఇలా రాసుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే 45 కనిపించింది మీకు. టాప్ 5 షార్ట్ కట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పాను. సో అందులోని మీకు మల్టిపుల్ అనే షార్ట్ కట్ చెప్పాను. ఇక్కడ 45 కనిపిస్తుంది, న్యూమరేటర్లో 45 కనిపిస్తుంది. 45 అంటే ఎవరి మల్టిపుల్, 9 మల్టిపుల్. 45 అంటే 9 మల్టిపుల్. సో ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అవుతుంది. ఎలా 9 మల్టిపుల్ అవుతుంది అంటే 45 అనేది 9 మల్టిపుల్, బట్ డినామినేటర్లో ఇక్కడ 5 ఉన్నది, కానీ 9 మల్టిపుల్ లేదు. అంటే 9 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోవట్లేదు. 9 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే 9 మల్టిపుల్తో ఏ నెంబర్ని మల్టిపుల్ చేసినా అది 9 మల్టిపుల్ వస్తుంది. సో ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అవ్వాలి షూర్గా. ఓకే, 22 9 మల్టిపుల్ కాదు, అది ఆన్సర్ కాదు. 18.25 9 మల్టిపుల్ కాదు, అదే ఆన్సర్ కాదు. ఆప్షన్ సి అనేది 9 మల్టిపుల్. సో అది ఆన్సర్. ఆప్షన్ డి అనేది కూడా 9 మల్టిపుల్ కాదు. ఓకే, సో క్యాలిక్యులేటర్ లేకుండా ఈజీగా ఎలా చేయాలనేది షార్ట్ కట్స్ అనేది మీకు నేర్పించాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కమ్స్ ఆఫ్ P/Q ఎంత ఇచ్చాడంటే 3:5. దేర్ ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్ ఇచ్చాడు, అలాగే ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1:2. సేవింగ్స్ ఎంత అంటే ఒకరికి 1,200, ఇంకోటేమో 800 సేవ్ చేస్తున్నాడు. సో డిఫరెంట్గా సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు అయితే సేవింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 3 నుంచి 1 తీసేస్తాం, 5 నుంచి 2 తీసేస్తాం. అంటే ఇలా డిఫరెన్స్ డైరెక్ట్గా రేషియోస్ నుంచి తీసేస్తాం. బట్ ఇప్పుడు రేషియోస్ నుంచి డైరెక్ట్గా తీసేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇద్దరి యొక్క సేవింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ అయితే కావు. సో అప్పుడు ఏంటంటే ఇన్కమ్ని ఎక్స్ అనే వేరియబుల్లో తీసుకుంటాము, ఎక్స్పెండిచర్ని వై అనే వేరియబుల్లో తీసుకుంటాం. సో ఇన్కమ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో సేవింగ్స్ ఎలా వస్తాయంటే
ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీయాలి. ఇన్కమ్ అంటే ఫస్ట్ ఇన్కమ్ ఎంత, పీ వాడిది 3 పార్ట్స్ అంటే 3x. అలాగే ఫస్ట్ సేవింగ్ ఎంత, 1 పార్ట్ కదా, ఇన్కమ్ ఎంత 1, ఎక్స్పెండిచర్ ఎంత 1 పార్ట్. సో 1 ఇంటూ వై ఎంత, వై ఈక్వల్స్ టు ఫస్ట్ ఇది అంటే పీ వాడిది సేవింగ్ ఎంత 1200. సో 3x మైనస్ వై ఈక్వల్స్ టు 1200. నెక్స్ట్ ఎంత 5x మైనస్ 2y ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 800. సో మనకి ఏం కావాలంటే పీ ఇన్కమ్ కావాలి. పీ ఇన్కమ్ ఎంతలో ఉందంటే 3 పార్ట్స్ ఇన్కమ్ 3 పార్ట్స్. అది ఎందులో ఉందంటే ఎక్స్లో ఉంది. అంటే 3x ఫైండ్ అవుట్ చేయాలి. 3x ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ కావాలంటే మనకి వై వద్దనే కదా అర్థం. సో వై క్యాన్సిల్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇక చూడండి వై క్యాన్సిల్ అవ్వాలంటే ఈ రేషియోని దేంతో మల్టిప్లై ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా. సో అప్పుడు 2/2y క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా క్యాన్సిల్ చేద్దాం చూడండి. 2 3s ఎంత 6, 2 ఇంటూ వై ఎంత 2y, 2 1200 ఎంత 2400. ఇప్పుడు చూడండి ఇక్కడ -2y ఉంది, ఇక్కడ -2y ఉంది. సో ఎలా క్యాన్సిల్ అవుతాయి, మైనస్ చేస్తేనే క్యాన్సిల్ అవుతాయి. మైనస్ చేస్తే 2 ఈక్వేషన్స్ని మైనస్ చేస్తే సైన్స్ అనేవి మారిపోతాయి. ఓకేనా. ఇక్కడ 5x అనేది -5x అవుతుంది, -2y అనేది +2y అవుతుంది, +800 అనేది -800 అవుతుంది. ఓకేనా. అప్పుడు -2yకి +2yకి క్యాన్సిల్. 6x మైనస్ 5x ఎంత x. 2400 నుంచి 800 తీస్తే ఎంత 1600. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ 800 వచ్చేసింది కాబట్టి మనకి 3x కావాలి. పి ఇన్కమ్ అంట 3x అంటే 3 ఇంటూ 1600 ఎంత 4800. ఓకే, ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్. సో ఆల్టర్నేట్గా ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ పి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పి ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. ఇన్కమ్ అనేది ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. పి ఇన్కమ్ 3 పార్ట్స్ అంటే 3 ఇంటూ సంథింగ్ అని అర్థం. 3 ఇంటూ సంథింగ్ అంటే 3 మల్టిపుల్. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సెకండ్ ఆప్షన్లో ఫిఫ్త్ ఆప్షన్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లెట్స్ చెక్. మనం ఏమనుకుంటామంటే సెకండ్ ఆప్షన్ తీసుకోకుండా ఏ ఆప్షన్ తీసుకుంటామంటే ఫిఫ్త్ ఆప్షన్ని వెరిఫై చేద్దాం. ఎందుకు నేను సెకండ్ ఆప్షన్ కన్నా ఫిఫ్త్ ఆప్షన్ వెరిఫై చేద్దామంటే సెకండ్ ఆప్షన్ అనేది 4800, ఫిఫ్త్ ఆప్షన్ అనేది 2400. సో స్మాలెస్ట్ నెంబర్స్ తీసుకుంటుంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి. పి అనేది 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ అంటే ఎంత, ఇన్కమ్ పి ఇన్కమ్ ఎంత 2400 అనుకుంటున్నాం. ఓకేనా. సో ఎక్స్పెండిచర్ రేషియోని యూజ్ చేసుకొని చేయాల్సిన ప్రాబ్లం ఇది. ఓకే, ఎలా వెరిఫై చేద్దాం అనేసి. సో పి ఇన్కమ్ ఎంత వచ్చింది 2400 కదా. 2400 అనుకొని చేస్తున్నాం. పి ఇన్కమ్ 2400 అయితే పి యొక్క సేవింగ్ ఎంత 1200. అంటే 2400 నుంచి 1200 తీస్తే వాడి ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. ఫస్ట్ వాడి ఎక్స్పెండిచర్ అంటే పి వాడి ఎక్స్పెండిచర్ వస్తుంది. 2400 నుంచి 1200 తీస్తే ఎంత వస్తుంది 1200. అది ఎవరిది, పిది. అది ఏంటిది, ఎక్స్పెండిచర్. మరి చూడండి క్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యూ యొక్క ఇన్కమ్ కూడా తెలియాలి కదా. మరి క్యూ ఇన్కమ్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. మనం 3 పార్ట్స్ ఎంత చేసుకుంటున్నాం 2400 చేసుకుంటున్నాం. 3 పార్ట్స్ 2400 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత 3. హౌ మెనీ టైమ్స్ 3 పార్ట్స్ వాల్యూ 2400 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత 3. హౌ మెనీ టైమ్స్ 2400, 800 టైమ్స్. అంటే 1 పార్ట్ వాల్యూ 800. 1 పార్ట్ వాల్యూ 800 అంటే 5 పార్ట్స్ వాల్యూ ఎంత 5 8s 400 అంటే 4000. అది ఎవరి ఇన్కమ్, క్యూ ఇన్కమ్. సో క్యూ ఇన్కమ్ తెలిసింది. క్యూ ఇన్కమ్లో నుంచి క్యూ యొక్క సేవింగ్ తీసేయాలి. 4000 నుంచి 800 తీస్తే ఎంత 3200. ఓకేనా. సో అది ఎవరిది ఎక్స్పెండిచర్ అంటే క్యూ యొక్క ఎక్స్పెండిచర్. ఓకే, సో వాళ్ళిద్దరు రేషియో తీసుకుందాం. 00 క్యాన్సిల్ అయిపోతే 12:32 12:32 వచ్చింది. ఈ 12:32 ఎక్కడైనా కానీ 1:2లో వస్తుందా, అసలు రేషియో 1:2 రాదు. ఎందుకంటే 12 డబుల్ అటువైపు ఉంటే అది 1:2 అవుతుంది. బట్ 12 డబుల్ కాదు కదా. 12 డబుల్ 24 అక్కడ ఉంటే ఖచ్చితంగా క్యూ వాల్యూ 24 అయ్యి ఉంటే ఖచ్చితంగా అది 1:2. సో 1:2లో రావట్లేదు కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఫిఫ్త్ ఆప్షన్ కరెక్ట్ కాదంటే దాని అర్థం సెకండ్ ఆప్షనే రైట్ అని అర్థం. ఓకేనా. సో మళ్ళీ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అంటాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ మనీషా అండ్ దీపాలి 5:x. ఓకే,
మనీషా ఈజ్ 9 years యంగర్ అంటున్నాడు. యంగర్ అంటే ఎవరికన్నా యంగరు? ప్రణీత. అంటే మనీషా ఈజ్ పీ -9. మనీషా ఈక్వల్ టు P-9. ఓకే, ఇక్కడ చూడండి ప్రణీత ఏజ్ ఇచ్చాడు. అప్పుడు 9 years తర్వాత ప్రణీత ఏజ్ ఎంత అంటే 33. అంటే P+9 ఈక్వల్స్ ఎంత? 33. P+9 ఈక్వల్స్ టు 33. మరి P ఏజ్ ఎంత అవుతుంది? 33 - 9 అంటే 24 అవుతుంది. P ఏజ్ 24 అంటే P వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 24 - 9 అంతా. అప్పుడు మానిష్ ఏజ్ వస్తుంది. మానిష్ ఏజ్ ఎంత? 15. మానిష్ ఏజ్ 15. ఓకే, ఇక చూడండి డిఫరెన్స్ బిట్వీన్ దీపాలి అండ్ మనీషా అంటున్నాడు. దీపాలి అండ్ మనీషా అంటే D-M. అయితే డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి D-M అయినా అవ్వచ్చు, M- అయినా M-D అయినా అవ్వచ్చు. ఈ సేమ్ యాజ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రణీత ప్రెజెంట్ ఏజ్ అంతా 24. ఓకే, ఎవరిది ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎవరిది? దీపాలిది కదా. సో దీపాలిది. ఓకే, ఎక్స్ వాల్యూ దీపాలిది. సో దీపాలిది ఫైండ్ అవుట్ చేయాలి. D-M అనుకొని చేద్దాం. D-M అంటే ఎంత? M వాల్యూ ఎంత? 15 అని ఫైండ్ అవుట్ చేసాం. 24. అప్పుడు D వాల్యూ ఎంత అవుతుందంటే 24 + 15 అంటే 39 అవుతుంది. అలాగే D-M కాకుండా M-D చేద్దాం. M-D ఈక్వల్స్ 24. M-D ఈక్వల్స్ 24 అంటే D వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. M వాల్యూ ఎంత వచ్చింది? 15. 15 - D ఈక్వల్స్ 24. అప్పుడు D వాల్యూ 15 - 24 అవుతుంది. అంటే నెగిటివ్లో దీపాలి ఏజ్ అనేది ఎప్పటికీ ఉండదు. సో నెగిటివ్ వాల్యూ కాదు కాబట్టి సో మన దీపాలి ఏజ్ ఎంత తీసుకోవాలి? 39 అని తీసుకోవాలి. ఓకేనా, దీపాలి ఏజ్ 39 అని తీసుకుందాం. సో అలాగే రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 5:x. ఎవరెవరికి రేషియో ఇచ్చాడంటే మనీషాకి, దీపాలికి. ఎంత ఇచ్చాడంటే 5/x. మనీషా ఏజ్ ఎంత ఉందంటే 15 అని తెలుసు. ఓకేనా, 15 అని రాస్తున్నాను. నెక్స్ట్ దీపాలి ఏజ్ ఎంత అవుతుంది? 39. చూడండి ఇక్కడ 5 హౌ మెనీ టైమ్స్ 15? 3 times. 3 హౌ మెనీ టైమ్స్ 39? 13 times. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 13. ఎక్స్ ఎవరిది? దీపాలి ఏజ్. సో దీపాలి ఏజ్ 13. ఓకే, సో ఆప్షన్ ఏమొచ్చిందంటే నన్ ఆఫ్ దీస్. 13 ఏజ్ అనేది దీపాలిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ గ్లోరియా అండ్ సారా 4:7. 2 years ago అంటున్నాడు. 2 years ago అంటున్నాడు. సో -2 అని పెడుతున్నాను. 2 years ago దేర్ ఏజెస్ వాజ్ 1:2. వాళ్ళిద్దరు ఏజెస్ ఎంత అంటే 1:2. ఇప్పుడు సారా ఏజ్ 3 years హెన్స్ అంటున్నాడు కాబట్టి +3. ఓకే, సారా ఏజ్ +3. ఓకే, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఏజెస్లో. ఇప్పుడు మీకు మీ బ్రదర్కి, మీకు మీ సిస్టర్కి ఉన్న ఏజ్ డిఫరెన్స్ అనేది ప్రజెంట్ ఎంత ఉంటుందో ఫ్యూచర్లోనే అంతే ఉంటుంది, పాస్ట్లో కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3. 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. సో డిఫరెన్స్ అనేవి ఈక్వల్గా లేదు. సో ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ 3 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 వచ్చింది. సో ఈ డిఫరెన్సెస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ పై వచ్చిన డిఫరెన్స్ని 1 అనేది దీంతో మల్టిప్లై చేయాలి. 4:7ని 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చే డిఫరెన్స్ని పైన ఉండే రేషియోతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు వాళ్ళకి అప్డేటెడ్ రేషియో అంటే 2 years ago వాళ్ళ రేషియో ఎంత అవుతుందంటే ఎవరిది? గ్లోరియా అండ్ సారాది ఎంత అవుతుందంటే 3:6. ఓకే, నెక్స్ట్ వీళ్ళది ఎంత అవుతుంది? ప్రెజెంట్ 4:7. ఓకే, ఇప్పుడు చూడండి సారాస్ ఏజ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి 3 అనేది ఓకే, గ్లోరీ ఏజ్ 2 years ago 3 parts ఉంటే గ్లోరీ ప్రెజెంట్ ఏజ్ అనేది 4 parts ఉన్నది. అలాగే సారా 2 years ago 6 parts ఉంటే సారా ప్రెజెంట్ ఏజ్ అంతా 7 parts ఉంది. వాళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే ఒక పార్ట్. 3 parts నుంచి 4 partsకి వెళ్ళిందంటే డిఫరెన్స్ అంతా 1 part. సో అలాగే ఎక్కడి నుంచి అంటే -2 నుంచి +2 0కి ఎన్ని ఇయర్స్ అని అంటే 2 years గ్యాప్.
ఓకే, 2 ఇయర్స్ పాస్ట్ నుంచి ప్రెజెంట్ రావడానికి 2 ఇయర్స్ గ్యాప్, 1 పార్ట్ అనేది 2 ఇయర్స్ వచ్చింది. సో ఇక్కడ సారా యొక్క ప్రెజెంట్ ఏజ్ 3 ఇయర్స్ హెన్స్ ఏజ్ అని అడుగుతున్నాడు. అంటే సారా ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 7 ఇంటూ 1 పార్ట్ వాల్యూ ఎంత? 2. 7 2 ఎంత? 14. సో సారా ప్రెజెంట్ ఏజ్ అనేది 14. సారా ప్రెజెంట్ ఏజ్ 14, బట్ సారా 3 ఇయర్స్ హెన్స్ అడుగుతున్నాడు. అంటే 14 + 3. 14 + 3 అంటే ఎంత? 17. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 17. ఓకే, నెక్స్ట్ ఇంకో షార్ట్కట్లో చెప్తాను చూడండి. ఇక్కడ సారాస్ 3 ఇయర్స్ హెన్స్ ఏజ్ అడుగుతున్నాడు. సారాస్ 3 ఇయర్స్ హెన్స్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి సారా ప్రెజెంటేజ్ ఎవరు మల్టిపుల్ ఇక్కడ? సారా ప్రెజెంటేజ్ ఎవరు మల్టిపుల్ ఇక్కడ? 7 మల్టిపుల్. సారా ప్రెజెంటేజ్ 7 మల్టిపుల్. ఆ 7 మల్టిపుల్ని యూజ్ చేసుకొని చేద్దాం. ఆప్షన్లో ఏమిస్తాడంటే సారాస్ ప్రెజెంటేజ్ +3 అనేస్తాడు కదా. అంటే ఆప్షన్లో నుంచి 3 మైనస్ చేస్తే, ఆప్షన్లో నుంచి 3 మైనస్ చేస్తే 7 మల్టిపుల్ రావాలి. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. సారాస్ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే సారాస్ 3 ఇయర్స్ హెన్స్ ఏజ్ అడుగుతున్నాడు. సారాస్ ప్రెజెంట్ ఏజ్ అనేది 7 పార్ట్స్. అంటే 7 పార్ట్స్ + 3 అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 7 పార్ట్స్ + 3 అనేది ఆప్షన్స్లో ఇస్తాడు. సో ఆప్షన్లో నుంచి ప్రతి ఆప్షన్ నుంచి -3 తీసేసామనుకోండి, అంటే 3 అనేది తీసేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఓన్లీ 7 పార్ట్స్ అని వస్తుంది. అంటే అప్పుడు 7 మల్టిపుల్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం, 17 తీసుకున్నాం. 17 నుంచి 3 తీసేయండి, ఎంత వస్తుంది? 14. 14 అనేది 7 మల్టిపుల్ కదా. సో అదే ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి. 14 తీసుకోండి, 14లో నుంచి 3 తీయండి. 14లో నుంచి 3 తీస్తే ఎంత? 11. 11 అనేది 7 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ సి, ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సిలో 11 ఉంది. 11లో నుంచి 3 తీయండి. 11లో నుంచి 3 తీస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 అనేది 7 మల్టిపుల్ కాదు, అదే ఆన్సర్ కాదు. అలాగే ఆప్షన్ డి, 8లో నుంచి 3 తీయండి, 5 వస్తుంది. 5 అనేది 7 మల్టిపుల్ కాదు, ఆప్షన్ డి అది కూడా కాదు. సో షార్ట్ కట్ అనేది యూజ్ చేయండి. 7 మల్టిపుల్ అనేది షార్ట్ కట్. ఓకే, ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 స్టూడెంట్స్. 4 స్టూడెంట్స్కి ఫ్రూట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు, PQRS. సో P టుక్ 3/8 ఫ్రూట్స్. ఓకే, 3/8 ఫ్రూట్స్ అనేది P తీసుకుంది. అలాగే Q అనేది 1/5 ఆఫ్ ద రిమైనింగ్ తీసుకుంది. ఓకేనా. ఇక చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అనేవి ఇక్కడ డినామినేటర్లో ఉండేది ఎప్పుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రూట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఎవరు మల్టిపుల్ అంటే 8 మల్టిపుల్. అంటే ఫ్రూట్స్ అనేది ఏంటి? 8 మల్టిపుల్ అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఏంటి? ఇక్కడ 5 పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది, డినామినేటర్ని రిప్రజెంట్ చేస్తుంది రిమైనింగ్. ఇక్కడ ఈ 5 పార్ట్స్ అనేది ఎవరు మల్టిపుల్ అంటే రిమైనింగ్ ఫ్రూట్స్ అనేది ఎవరు మల్టిపుల్ అంటే 5 మల్టిపుల్. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ మొత్తానికి ఫ్రూట్స్ అన్నా రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నా ఫ్రూట్సే కాబట్టి ఒకసారి ఏమో 8 మల్టిపుల్ అంటున్నాడు, ఒకసారి ఏమో 5 మల్టిపుల్ అంటున్నాడు. కాబట్టి టోటల్గా వచ్చే ఫ్రూట్స్ని 8 × 5 అంటే 8 మల్టిపుల్ 5 మల్టిపుల్ అవుతాయి. 8 మల్టిపుల్ 5 మల్టిపుల్ అంటే సింపుల్గా 8కి 5కి ఎల్సిఎం తీసుకుంటే 8 5 40. ఓకే, 40 ఫ్రూట్స్ ఉన్నాయని ఎస్యూమ్ చేసుకుందాం. 40 ఫ్రూట్స్ అని ఉన్నాయని ఎస్యూమ్ చేసుకుందాం. ఓకేనా. సో క్వశ్చన్లో ఏమొస్తున్నాడంటే P టుక్ 3/8 ఫ్రూట్స్ అంటున్నాడు. 3/8 ఫ్రూట్స్ P తీసుకుంది. 3/8 ఫ్రూట్స్. 3/8 ఆఫ్ 40 ఎంత అవుతుంది? 3/8 ఆఫ్ 40 చూడండి. 8 5 3 5 ఎంత? 15. అంటే P అనేది 15 ఫ్రూట్స్ తీసుకున్నది. P అనేది 15 ఫ్రూట్స్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ Q 1/5 ఆఫ్ ద రిమైనింగ్. అసలు రిమైనింగ్ ఎంత వచ్చింది? P అనేది 15 తీసుకుంటే రిమైనింగ్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? 25 ఫ్రూట్స్. ఇప్పుడు Q తీసుకుంది. ఎందులో తీసుకుందంటే రిమైనింగ్ ఫ్రూట్స్. ఈ రిమైనింగ్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి? 25 ఫ్రూట్స్. అందులో ఎన్ని పార్ట్స్ తీసుకుంది? ఎంత తీసుకుంది Q అనేది? 1/5. 1/5 చూడండి, ఇక్కడ 1/5 ఆఫ్ రిమైనింగ్ ఎన్ని ఫ్రూట్స్? 25 ఫ్రూట్స్. 5 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. అంటే 5 ఫ్రూట్స్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? Q తీసుకున్నది. ఓకేనా. P ఎన్ని తీసుకుంది? 15. Q ఎన్ని తీసుకుంది? 5. సో చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఫ్రూట్స్ 25 ఫ్రూట్స్ ఉంటాయి. ఆ 25 ఫ్రూట్స్లో 5 ఫ్రూట్స్ ఎవరు తీసుకున్నారు? Q తీసుకుంటే ఇంకెన్ని ఫ్రూట్స్ మిగులుతాయి? 20 ఫ్రూట్స్ మిగులుతాయి. ఆ 20 ఫ్రూట్స్ కూడా ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు? ఈక్వల్గా RSL డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఓకేనా. అప్పుడు Rకి ఎంత రావాలి? S రావాలి. Rకి 10 రావాలి, Sకి ఏమో ఇంకో 10 రావాలి. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ డిడ్ R గెట్ అంటున్నాడు. Rకి అసలు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చాయన్న. Rకి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి? 10 ఫ్రూట్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? టోటల్ ఫ్రూట్స్ 40 ఫ్రూట్స్.
0 క్యాన్సిల్ అయితే 1/4. 1/4 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A:B. A:B ఎంత ఇచ్చాడంటే 3:4. 3:4. సో ఏమంటున్నాడంటే 7 years ago అంటున్నాడు. ఓకే, 7 years ago. ద రేషియో ఆఫ్ ఏజెస్ 9 years ఫ్రమ్ నౌ అంటున్నాడు, అంటే +9. ఇప్పుడు ఎంత అయిందంటే 7:8 అయిందంట. బీఈస్ ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, బీఈస్ ప్రెజెంట్ ఏజ్. ఓకే, చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడండి. అదే మీకు చెప్పాను, ఎవరి డిఫరెన్స్ 2 persons మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పటికీ సేమ్ ఉంటుంది అంటున్నాను. 3 partsకి 4 partsకి డిఫరెన్స్ ఎంత 1, 7 partsకి 8 partsకి డిఫరెన్స్ ఎంత 1. సో మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ 3 parts నుంచి ఏ ఏజ్ అనేది 3 parts నుంచి 7 partsకి ఇంక్రీజ్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ అయ్యిందంటే 4 parts. బీని చెక్ చేసుకున్నా పర్లేదు, ఏం చెక్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా, 4 parts. బీ అనేది చూడండి 4 parts నుంచి 8 partsకి వెళ్ళిందంటే 4 parts అనేది డిఫరెన్స్. అలాగే ఇయర్స్లో చూడండి ఇక్కడ -7 నుంచి +7 +9 ఎన్ని ఇయర్స్ గ్యాప్ అని అంటే చూడండి, -7 నుంచి 0కి రావాలి, 0 నుంచి +9 రావాలి. -7 నుంచి 0 అంటే ప్రెజెంట్ ఏజ్, -7 నుంచి 7 years బ్యాక్ నుంచి ప్రెజెంట్కి రావాలి, ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ 9 yearsకి వెళ్ళాలి. అంటే -7 నుంచి 0కి 7 years, 0 నుంచి 9కి 9 years. 7 + 9 అంతా 16 years. ఓకే, సో 4 parts 16 years అయితే 1 part ఎంత 4 years. 1 part వాల్యూ 4 years. ఇప్పుడు బి యొక్క ప్రెజెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఓకే, ఇక్కడ బి యొక్క 7 years ago ఎంత, బి యొక్క 7 years ago బి ఏజ్ ఎంత 4 parts. 4 parts అంటే 4 into 1 part వాల్యూ ఎంత వచ్చింది 4 years. 4 4s are 16 years. అంటే ఇదేంటి, ఇది ఎప్పుడు, ఇది 7 years ago. అంటే 7 years ago 16 years అంటే ప్రెజెంటేజ్ కావాలి కాబట్టి +7 చేయాలా, +7 చేయాలి. అప్పుడు చూడండి 16 + 7 అంతా 23 years. ఓకే, ఆన్సర్ ఈస్ 23 years. ఓకే, నెక్స్ట్ ఇంకో మెథడ్స్ కూడా ఉన్నాయి. అనదర్ మెథడ్ అది కూడా చెప్పుకుందాం. ఇక్కడ బీఏజ్ అనేది సో మల్టిపుల్స్ యూజ్ చేసుకొని చెక్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ బీఏజ్ అడిగాడు కాబట్టి బీఏజ్ అనేది ఎవరి మల్టిపుల్ 4 మల్టిపుల్. ఎప్పుడు 7 years ago. 7 years ago బీ అనేది ఎవరి మల్టిపుల్ 4 మల్టిపుల్. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బీ ప్రెజెంటేజ్ కావాలి, 7 years ago ఎవరి మల్టిపుల్ అంటే 4 మల్టిపుల్. అంటే 4 మల్టిపుల్ అంటే 4 parts అన్నా, 4 parts +7 ఈక్వల్స్ టు బి యొక్క ప్రెజెంట్ ఏజ్. ఓకేనా, 4 parts అనేది ఎప్పుడు 7 years బిఫోర్ అది. ఓకేనా, 7 అంటే +7 చేస్తే ఏమొస్తుంది, 4 partsకి +7 చేస్తే ఏమొస్తుంది, బి యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో దాని అర్థం ఏంటంటే ఆప్షన్స్లో 7 తీసేస్తే, ఆప్షన్లో 7 మైనస్ చేసామనుకోండి, అప్పుడు ఎవరి మల్టిపుల్ రావాలి, బి అనేది 4 మల్టిపుల్ రావాలి. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చదువుదాం. 16 ఉంది, 16లో 7 తీస్తే ఎంత 9. 9 అనేది 4 మల్టిపుల్ కాదు, అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 19 ఉంది, 19లో 7 తీస్తే ఎంత 12. ఓకే, 12 అనేది 4 మల్టిపుల్, అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి 28 ఉంది, 20 ఆప్షన్ సి. 28లో 7 తీయండి, 21 అవుతుంది. 21 అన్నది 4 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 23లో 7 తీసేయండి, ఎంత వస్తుంది 16 వస్తుంది. 16 అనేది 4 మల్టిపుల్. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి బ్లాక్ అవుతుంటాం. ఓకే, ఒకసారి ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఒకసారి ఇలా వస్తుంది. సో బట్ ఒకటే వస్తే అదే ఆన్సర్ పెట్టచ్చు, లేకపోతే ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఓన్లీ 4 మల్టిపుల్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు 8 మల్టిపుల్ కూడా యూజ్ చేద్దాం. 8 మల్టిపుల్ అంటే ఏంటి, 8 మల్టిపుల్ ఎప్పుడు వస్తుందంటే ప్రెజెంటేజ్కి చూడండి, బి యొక్క ప్రెజెంటేజ్కి ఎంత యాడ్ చేయాలి, 9 years యాడ్ చేయాలి. ఏంటి 9 years తర్వాత కదా 8 మల్టిపుల్, అంటే 9 years యాడ్ చేస్తే బి యొక్క 9 years తర్వాత ఏజ్ అనేది వస్తుంది. ఓకే, 9 years తర్వాత ఎవరు మల్టిపుల్ అవ్వాలి, 8 మల్టిపుల్ అవ్వాలి. అంటే 8 parts అవుతుంది. ఓకేనా, 8 parts ఎప్పుడు అవుతుంది అంటే
ప్రెజెంటేజ్ బి యొక్క ప్రెజెంటేజ్కి 9 ఇయర్స్ యాడ్ చేస్తే 8 పార్ట్స్ అవుతుంది, అంటే 8 మల్టిపుల్ అవుతుంది. అంటే బి యొక్క ప్రెజెంటేజ్ ఇచ్చేసాడు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఈ ఆప్షన్ ఏ కాదని చెప్పాము, ఆప్షన్ సి కాదని చెప్పాము. ఆప్షన్ బి, ఆప్షన్ డిలో ఏదో ఆన్సర్ అయ్యే ఛాన్స్ అన్నాను కదా. ఆప్షన్ బి చూడండి, బి అనేది ఎంత 19 ఉన్నది. 19కి 9 యాడ్ చేస్తే ప్రెజెంటేజ్కి 9 ఇయర్స్ యాడ్ చేస్తే ఎవరు మల్టిపుల్ అవ్వాలి? 8 మల్టిపుల్ అవ్వాలి. ఓకేనా. 19కి 9 యాడ్ చేస్తే ఎంత? 28. 28 అనేది 8 మల్టిపులా? కాదు, అది ఆన్సర్ కాదు. ఓకేనా. అదే 23కి 9 యాడ్ చేయండి. 23కి 9 యాడ్ చేస్తాను ఎంత? 32. 32 అనేది 8 మల్టిపులే కదా. సో ఆన్సర్ ఎంత? 23. ఆప్షన్ డి. ఓకేనా. సో ఇలా ఆప్షన్స్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక ద రెస్పెక్టెడ్ రేషియో బిట్వీన్ పర్సెంటేజెస్ ఆఫ్ ఫాదర్ మదర్ డాటర్ ఎంత ఉందంటే 7:6:2. ద డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ డాటర్ ఎంత ఇచ్చాడంటే డిఫరెన్స్ 6 పార్ట్స్కి 2 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్కి ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ అంటే 24 ఇయర్స్. 4 పార్ట్స్ 24 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 6 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ 6 ఇయర్స్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ అంటున్నాం. ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ అంటే 7 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ ఎంత? 6 ఇయర్స్. 76 ఎంత? 42. ఆన్సర్ ఎంత? 42. ఇవేవి చేయకుండా ఈజీగా ఇంకోలా కూడా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద ఫాదర్స్ ప్రెజెంటేజ్ అంటే ఫాదర్స్ ప్రెజెంటేజ్ ఎవరు మల్టిపుల్? 7 మల్టిపుల్. ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 4/7 ఆఫ్ ద గర్ల్స్ అండ్ 2/5 ఆఫ్ ద బాయ్స్ ఆఫ్ ఏ ప్రైమరీ స్కూల్ participated in a annual sports. Okay, if the number of participating students is 420 out of 124 boys, ఓకే, టోటల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంత? 420. అందులో ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే 124. మరి గర్ల్స్ ఎంత అవుతారంటే 420 - 124 అవుతారు. ఓకేనా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రైమరీ స్కూల్? ప్రైమరీ స్కూల్లో ఎవరు ఉంటారంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు, పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 4/7 పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 2/5 పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ అందులో బాయ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? 420లో 120. టోటల్ పార్టిసిపేట్ చేసే మెంబర్స్ ఎంతమంది? 420. అందులో 124 బాయ్సే. అంటే 124 2 పార్ట్స్ ఇక్కడ చూడండి, పైన 2 ఉంది చూసారా, 2/5. అంటే బాయ్స్లో 2 పార్ట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు ఎంత? 124. అలాగే గర్ల్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తానంటే చూడండి, 420లో 124. ఓకే, 420లో 124 తీస్తే ఎంత? 300. అంటే 420లో 120 తీసామనుకోండి, దాని తర్వాత ఇంకా 4 తీసేద్దాం. ఓకే, 420లో 120 తీస్తే ఎంత? 300. 300లో 4 తీస్తే ఎంత? 296. ఓకేనా. ఇక్కడ 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 296. ఎందుకు 4 పార్ట్స్ 296 అవుతుందంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళే ఎంతమంది గర్ల్స్లో? 4 పార్ట్స్. ఆ గర్ల్స్నే ఫైండ్ అవుట్ చేసాం. పార్టిసిపేట్ చేసే గర్ల్స్ కౌంట్ ఎంత? 496. 4 పార్ట్సే 496 అయితే 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 7 పార్ట్స్ అంటే ఎవరు? పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు, పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు. 4 పార్ట్స్ అనేది గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 3 పార్ట్స్ అనేది పార్టిసిపేట్ చేయట్లేదు. గర్ల్స్లో 3 పార్ట్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. అలాగే బాయ్స్లో 2 పార్ట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 5 పార్ట్స్. టోటల్ బాయ్స్ అనేది 5 పార్ట్స్ ఉన్నారు. 5 పార్ట్స్లో 2 పార్ట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 3 పార్ట్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకే. సో ఇక్కడ టోటల్ 7 పార్ట్స్ అనేది బాయ్స్ అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అలాగే పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు కూడా గర్ల్స్ అనేది వచ్చేస్తారు. ఓకే చూడండి, 4ని దేంతో మల్టిప్లై చేస్తే 296 వచ్చింది. 474 టైమ్స్. ఓకే. అలాగే 7 కూడా ఇంటూ 74 చేస్తున్నాం. ఓకేనా. 7 7s are 49, 7 4s are 28, 518. ఓకేనా. 518 టోటల్ గర్ల్స్ అనేవాళ్ళు ఉన్నారు. అలాగే 2 పార్ట్స్ 124 అయింది. 62 టైమ్స్. ఇక్కడ కూడా దీన్ని కూడా ఇంటూ 62 చేస్తున్నాం. 62 ఏదైనా నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తున్నామంటే ఆ నెంబర్ని ఆఫ్ చేసి పక్కన జీరో పెట్టాలి. అంటే 62ని ఆఫ్ చేసి పక్కన జీరో పెట్టాలి. 5తో మల్టిప్లై చేయడం ఎలా ఈజీయో అని చెప్తున్నాను చూడండి. 5తో మల్టిప్లై చేయడం ఎలా ఈజీ అంటే 5తో ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేసామనుకోండి, ఆ నెంబర్ని ఆఫ్ చేసి పక్కన జీరో పెట్టాలి. అంటే చూడండి, 62ని ఆఫ్ చేయడం ఎంత? 31. పక్కన జీరో పెడితే ఎంత? 310. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎంత? 310. ఓకే.
గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, చేయలేని వాళ్ళంతా 518. అంటే 518 + 310 ఎంత వచ్చిందంటే 828. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే సెషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.